విశాఖ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయం కూడా కావడంతో టీడీపీ, బీజేపీ, వైసీపీలు పెద్ద ఎత్తున పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్ వ్యవహారం రాజకీయ పార్టీల పేర్లు ముడిపడడం చర్చనీయాంశంగా మారింది. సిబిఐ తనిఖీలు ఇంకా కొనసాగుతుండగానే ఈ రాకెట్ వెనుక ఉన్నదెవరు అన్న అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. డ్రగ్స్ పట్టుబడిన విషయం బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే వైసీపీ నాయకత్వంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్లు ఆరోపణ చేసిన విషయం తెలిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వైసీపీ కూడా టీడీపీపై ఇదే రకమైన ఆరోపణలు చేసింది. 7గురు సిబిఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో 3 రోజులుగా తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలను సేకరించింది. ల్యాబ్ను పరిశీలించి ఫోరెన్సిక్స్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్స్ బృందం ల్యాబ్లో ఉన్న వివిధ శాంపిల్స్ సేకరించి విశాఖకు తీసుకెళ్లారు. బ్రెజిల్ టు వైజాగ్ వయా జర్మనీ. ఇది విశాఖ పోర్టులో సిబిఐ బ్రేక్ చేసిన డ్రగ్ రాకెట్. ఆపరేషన్ గరుడాలో భాగంగా సిబిఐ దాదాపు 25,000 కేజీల డ్రై ఈస్ట్ను స్వాధీనం చేసుకుని వరుసగా 3వ రోజు విస్తృత విచారణ కొనసాగించింది. ₹50,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ విశాఖ సాగర తీరాన పట్టుబడడంతో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ డ్రగ్స్ దందా వెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో వెలికి తీసేందుకు సిబిఐ ఎంక్వైరీ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సిబిఐకి విశాఖ పోలీసులకు మధ్య మాటల వివాదం నెలకొంది. విశాఖ పోలీసుల వల్లే సోదాలు ఆలస్యమయ్యాయని సిబిఐ పేర్కొంది. అదే విషయాన్ని ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది సిబిఐ. దీంతో సిబిఐపై విశాఖ సిపి రవిశంకర్ ఫైర్ అయ్యారు. విచారణ సమయంలో జాప్యానికి తాము కారణం కాదన్నారు. కంటైనర్ టర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్పారు. కస్టమ్స్ ఎస్పీ పిలిపిస్తే తాము వెళ్లామని చెప్పారు. ఇక సిబిఐ కేవలంగా డాగ్ స్క్వాడ్ను మాత్రమే అడిగిందని, తాము సిబిఐ అడిగిన డాగ్ స్క్వాడ్ ఇచ్చామన్నారు. డ్రగ్స్ కేసు విషయంలో సిబిఐకి సహకరించడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎవరి కోసం తెప్పించారు, ఎంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చింది ఎవరి హస్తం ఉందని అనేది సిబిఐ ఆరా తీస్తోంది. ఎన్నికల వేళ విశాఖ తీరానికి వచ్చిన 25,000 కేజీల డ్రగ్స్ కంటైనర్ కలకలం రేపుతోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. విశాఖలో భారీ ఎత్తున దొరికిన డ్రగ్స్కు సంబంధించి సిబిఐ విచారణ కొనసాగుతుంది. గడిచిన 5 రోజులుగా కూడా దీనిపైన అనేక పరిణామాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు ఈ డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్న వారంతా టీడీపీ, బీజేపీ నేతలకు సంబంధించిన బంధువులేనంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను చూపిస్తున్నారు. అయితే ఇదంతా కూడా వైసీపీ పాలన వైఫల్యం వల్లనే ఏపీ అంతా కూడా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిందని మరోవైపు టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే సిబిఐ మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. మొత్తం 25,000 బ్యాగులకు సంబంధించి ర్యాండమ్గా పలు శాంపిల్స్ను సేకరించింది. ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకారం అత్యంత ఖరీదైన డ్రగ్స్ ఈ ఆనవాళ్లు ఈ శాంపిల్స్లో లభించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఫోరెన్సిక్ బృందానికి కూడా ఈ శాంపిల్స్ను పంపించడం జరిగింది. ఈ రిపోర్ట్ రావడానికి మరో 2-3 రోజుల సమయం పడుతుంది. దీంతో ఈ దొరికిన బ్యాగుల్లో ఎంత పరిణామంలో ఈ నిషేధిత డ్రగ్స్ ఉన్నాయనేది ఒక స్పష్టమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సిబిఐ అధికారులు విశాఖలోనే ఉన్నారు. ఈ కంటైనర్ మొత్తాన్ని కూడా సీల్ వేసి పూర్తి స్థాయిలో కూడా తమ పర్యవేక్షణలో ఉంచుకున్నారు. అయితే ఈ కంటైనర్ను విశాఖ కంటైనర్ టెర్మినల్లోనే ఉంచాలా, లేక దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలా అనే అంశాన్ని సిబిఐ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించి సంధ్యా ఆక్వాలోని కాకినాడకు సంబంధించిన పరిశ్రమలో మొత్తం డాక్యుమెంట్స్, అలాగే కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్ డిస్కులు అన్నీ ఉన్న ఒక బస్సు అక్కడికి దగ్గరలో ఉన్న మూలపేట గ్రామంలో దొరకటం కూడా ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తుంది. అయితే ఈ డాక్యుమెంట్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఏంటనేది మాత్రం తెలియటం లేదు. ఈ బస్సును పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. 16వ తేదీన ఈ డ్రగ్స్ పైన సిబిఐ అధికారులు దాడులు చేసిన సమయంలోనే ఈ వ్యాను ఆఫీసులోంచి బయటకు వచ్చినట్లుగా
ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 2 రోజుల నుంచి అదే ప్రాంతంలో దీన్ని వదిలిపెట్టారు. అయితే బ్రేక్ డౌన్ అవటం వల్లనే దీన్ని అక్కడ వదిలిపెట్టామని సంధ్యా ఆక్వాకు సంబంధించిన యాజమాన్యం చెప్తోంది. మొత్తానికైతే దీనిపైన కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయి, నిషేధించిన ఏ డ్రగ్స్ ఉన్నాయనే అంశాలను అయితే సిబిఐ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ కంటైనర్లో డ్రగ్స్ ఉంది అన్న విషయం తెలుసుకొని ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ అధికారులకు స్థానికంగా ఉన్న అధికారులు సహకరించలేదని, అలాగే స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీల నుంచి ఈ కంటైనర్ను తీయటానికి వ్యతిరేకత వ్యక్తమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే కస్టమ్స్కు సంబంధించి ఏమైనా పాత్ర ఉందా అనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటీవలనే 2 రోజుల క్రితమే విశాఖలో నిషేధించిన ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు కూడా విశాఖలో భారీ ఎత్తున పట్టుబడ్డాయి. ఇవి కూడా కంటైనర్ల ద్వారానే విశాఖకు చేరుకున్నాయని సిబిఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే కంటైనర్ల ద్వారా నిషేధిత వస్తువులన్నీ కూడా విశాఖపట్నం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయనే ఒక ప్రాథమిక అంచనాకైతే సిబిఐ అధికారులు వచ్చారు. పూర్తి స్థాయిలో కూడా వీటన్నిటిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉన్నాయనేది నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతానికైతే సంధ్యా ఆక్వాకు సంబంధించిన యాజమాన్యాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ఈ కన్సైన్మెంట్ను బుక్ చేశారు, ఎక్కడికి వచ్చింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిజానికైతే ఇది బ్రెజిల్ నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. సిబిఐ అధికారులు తమకు వచ్చిన సమాచారం ఆధారంగా మొదట చెన్నై పోర్టుకే వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఈ షిప్కు సంబంధించి కెప్టెన్ కానీ ఇతర సిబ్బందిని ప్రశ్నించిన మీదట ఈ డ్రగ్స్ ఉన్న ఈ కంటైనర్ను మాత్రం విశాఖలోనే దింపామని, అక్కడే డెలివరీ ఇచ్చామని చెప్తున్నారు. ఆ కోణంలోనే చెన్నై నుంచి సిబిఐ అధికారులు విశాఖకు చేరుకొని ఇక్కడ ఈ కంటైనర్ను ఓపెన్ చేసి వెతికిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. పూర్తి స్థాయిలో కూడా బ్రెజిల్ నుంచి మొదలైన తర్వాత ఏమేం జరిగింది ఏంటి అనే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. షిప్ రావాల్సిన టైం కంటే కూడా చాలా ఆలస్యమైందని కూడా సంధ్యా ఆక్వా చెప్తుంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ దొరకడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించే పనిలో సిబిఐ అయితే పూర్తి స్థాయిలో తలమునకలై ఉంది. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.